వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నెలకొంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్కు వెళ్ళి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే మిగతా మంత్రులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా శాఖలు కేటాయించడం జరిగింది. అయితే ఎవరెవరికి ఏ ఏ శాఖ కేటాయించారో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు. పవన్కు పంచాయతీరాజ్, అనితకు హోంశాఖ. దీన్ని ఇంకొంచెం క్షుణ్ణంగా మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్ అమరావతి. ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేష్కు విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖలు ఇవ్వగా కింజరపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ అప్పగించారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మొత్తం కూటమి ప్రకారం తెదేపా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు కూడా ముఖ్యమంత్రి కిందే ఉంటాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్ శాఖ అంటే డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణం, శాస్త్ర మరియు సాంకేతికత. ఇక నారా లోకేష్ గారిని చూస్తే విద్య, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ ఈ శాఖని ఇవ్వడం జరిగింది. ఇక అచ్చెన్నాయుడు గారికి చూస్తే వ్యవసాయం, సహకార మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి అభివృద్ధి అండ్ మత్స్యశాఖ. కొల్లు రవీంద్రకు గనులు అండ్ మరియు భూగర్భ అబ్కారీ శాఖ. జనసేనకి ఇచ్చిన నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చింది ఏంటంటే ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ. ఇక పొంగూరు నారాయణ గారికి ఇచ్చిన శాఖ ఏంటంటే పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ. గతంలో కూడా ఆయన అదే శాఖకు చేశారు. అదే శాఖ తిరిగి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక హోం అండ్ విపత్తు నిర్వహణ, హోంశాఖ కీలక శాఖను మన వంగలపూడి అనిత గారికి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆమె అయితేనే సమర్థవంతంగా ఆ శాఖను చేయగలరు అని చెప్పి ఆయన భావించి వంగలపూడి అనితకి ఇవ్వడం జరిగింది. దానికి న్యాయం చేయగలరు అని చెప్పి భావించి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో కానీ కీలక పాత్ర పోషించే శాఖ అది. కాబట్టి వంగలపూడి అనితకు ఏదైతే హోంశాఖ, హోం అండ్ విపత్తు నిర్వహణ శాఖ ఇవ్వడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ భాజపా, ఆయనకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ ఇవ్వడం జరిగింది. ఇక నిమ్మల రామానాయుడు గారికి జలవనరుల అభివృద్ధి శాఖ ఇవ్వడం జరిగింది. ఎన్ఎండి ఫరూక్ మైనారిటీ సంక్షేమం, లా అండ్ జస్టిస్ శాఖ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మైనారిటీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన నంద్యాలలో ఎమ్మెల్యేగా గెలిచారు. యాక్చువల్గా నంద్యాలలో ఆల్మోస్ట్ రాయలసీమ మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ హవా ఎక్కువ ఉంటుందని చెప్పి ఏదో ఒక ఇల్యూజన్ను క్రియేట్ చేసిన పరిస్థితుల్లో మంచి మెజారిటీతో అక్కడ మన ఫరూక్ గారు గెలవడం జరిగింది. లా అండ్ జస్టిస్, మైనారిటీ సంక్షేమం ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఆయన మంత్రిగా ఇచ్చి దేవాదాయ శాఖ ఇవ్వడం జరిగింది. ఇక పయ్యావుల కేశవ్ చూస్తే ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, పన్నులు మరియు అసెంబ్లీ వ్యవహారాలు పయ్యావుల కేశవ్ గారికి ఇవ్వడం జరిగింది. అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గృహ, సమాచార, పౌర సంబంధాలు కొలుసు పార్థసారథి గారికి గృహ, సమాచార, పౌర సంబంధాల శాఖ ఇవ్వడం జరిగింది. ఇక బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, అదేవిధంగా గొట్టిపాటి రవికి విద్యుత్, కందుల దుర్గేష్కు పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇక బాల వీరాంజనేయ స్వామికి చూస్తే సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం మరియు విలేజ్ వాలంటీర్ అన్ని కూడా ఈయనకు బాల వీరాంజనేయ స్వామికి ఇవ్వడం జరిగింది. ఇక గొట్టిపాటి రవికి చూస్తే విద్యుత్ శాఖ, పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ జనసేనకు కేటాయించడం జరిగింది. కందుల దుర్గేష్కు. సంధ్యారాణి మహిళా మరియు శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం. బీసీ జనార్దన్ రెడ్డి ఈయనకు రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు. టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి ఈ శాఖలు ఇవ్వడం జరిగింది. ఎస్ సవిత ఈమెకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖ ఆమెకి ఇవ్వడం జరిగింది. వాసంశెట్టి సుభాష్కు కార్మిక, కర్మాగార, బాయిలర్స్ మరియు వైద్య బీమా సేవలు ఆయనకి ఇవ్వడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖ ఇవ్వడం జరిగింది. ఎం రాంప్రసాద్ రెడ్డికు రవాణా,
యువజన మరియు క్రీడల శాఖ ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి పోర్ట్ఫోలియోస్, అందరికీ కేటాయించిన పోర్ట్ఫోలియోస్. అయితే రానున్న 5 సంవత్సరాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2 విడతలుగా మంత్రులను ఏదైతే నియమిస్తూ వచ్చారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చేస్తుందా, కూటమి చేస్తుందా, లేదా వీళ్ళే 5 సంవత్సరాలు కొనసాగుతారా అన్నది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.